కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారానికి దిగిన నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతించింది. దీంతో చరిత్రలో 5వ కేసు కోసం లై డిటెక్టర్ పరీక్ష చేస్తున్నారు. అసలు లై డిటెక్టర్ అంటే ఏంటి? నేర విచారణలో ఈ లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ పరీక్షలు ఎందుకు చేస్తారు? ఈ టెస్టుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసులో నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కోల్కతా హైకోర్టు అనుమతిచ్చింది. అయితే గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు అధికారులు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గి స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో మాత్రమే నార్కో పరీక్షలు నిర్వహించారు. అలాగే 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ను అత్యంత కిరాతకంగా ముక్కలుగా కోసి చంపిన కేసులో ఆఫ్తాబ్కు పాలిగ్రాఫ్ పరీక్ష చేశారు పోలీసులు. ఇప్పుడు కలకత్తా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడికి లై డిటెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే మానసిక రోగిలా ప్రవర్తిస్తున్న నిందితుడికి సైకలాజికల్ టెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో పూర్తి ఆధారాలు రాబట్టేందుకు లై డిటెక్టర్ టెస్ట్ చేస్తున్నారు అధికారులు. దీంతో కలిపి ఇప్పటి వరకు చరిత్రలో 5 కేసుల్లో మాత్రమే లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. లై డిటెక్టర్ విషయానికి వస్తే పాలిగ్రాఫ్ టెస్టునే లై డిటెక్టర్ అని కూడా అంటారు. దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుడిని ప్రశ్నిస్తున్నప్పుడు అతడు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధమాడుతున్నారా అనే విషయాన్ని ఈ టెస్టు ద్వారా గుర్తిస్తారు. టెస్టులో ఎటువంటి మందులు, మత్తు పదార్థాలు ఉపయోగించకుండా కేవలం వ్యక్తి శరీరానికి కార్డియోకఫ్లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు మాత్రమే అమర్చుతారు. వీటితో ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకుంటారు. ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినట్లయితే అతడి శరీరంలో మార్పులు కనబడతాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటు మారుతుంది. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా అని వాటికిచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గ్రహిస్తారు. మరోవైపు నార్కో టెస్ట్ అనేది గ్రీకు పదం. పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఒక ఔషధాన్ని ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసునిస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలను స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో ఆయన పల్స్, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఇక పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టులకు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. నిందితుడి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే నార్కో అనాలిసిస్ లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి. ఈ పరీక్షలు నిర్వహించేందుకు మ్యాజిస్ట్రేట్ అనుమతి అవసరం.